ప్రెస్ మీట్ 30వ తారీఖు నాడు, గత నెల 30వ తారీఖు నాడు ఇద్దరు నిరస్తులైనటువంటి ధరావత్ శ్రీనివాస్, ధరావత్ బూలి భార్యాభర్తలు వీళ్ళిద్దరు కూడా కాజాపూర్ తాండా శంకరంపేట ఆర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ చెడు అలవాట్లకి అది దుర్వ్యసనాలకి సంబంధించి విచ్చలవిడి ఖర్చులకు సంబంధించి డబ్బులు వాళ్ళు పనిచేసే డబ్బులు సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనం చేద్దామని ప్లాన్ తోటి తూప్రాన్ వెళ్ళి తూప్రాన్ నుంచి వస్తుండగా మార్గ మధ్యంలో నార్సింగిలో దీంట్లో బాధితురాలు నర్సబా, బైన్ల నర్సబా అని చెప్పేసి ఆమె నార్సింగ్లో బస్సు ఎక్కడం జరిగింది. ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారు వస్తువులు ఇవన్నీ చూసి బంగారు గుండ్లు, కడియాలు, చెవికమ్మలు వీటిని చూసి ఆమెతో మంచిగా మాట్లాడి ఆమెను మంచిగా చేసుకొని రామంపేట బస్ స్టాండ్ దిగిన తర్వాత కళ్ళు తాగడానికి వెళ్దామని చెప్పేసి ఆమె కళ్ళు కానం తోడుకొని పోయి కళ్ళు తాగిపించి అక్కడ నుంచి కాళ్ళగడ్డ, రామంపేట శివారు ప్రాంతంలోని కాళ్ళగడ్డ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ బెదిరించి ఆమె దగ్గర నుంచి గుండ్లు, బంగారు గుండ్లు, కాళ్ళ కడియాలు, చెవికమ్మలు దొంగలించుకొని ఆమెని ఒక ఆటోలో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి పారిపోయినారు. పారిపోయిన తర్వాత ఆ ఆటో డ్రైవర్ అయినటువంటి మైపాల్ మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇట్లా ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారు, ఈమెను ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోయారని సమాచారం ఇస్తే ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఆమెతో పూర్తి సమాచారం తీసుకొని మాకు 1వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే దానిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా నిందితుల్ని నిన్న పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే చోరీ సొత్తు ఉందో అది బంగారు గుండ్లు, కడియాలు, చెవికమ్మలు, అదేవిధంగా 40,000 రూపాయలు ప్రాణ్ బాబు నుంచి తీసుకున్న 40,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ఇద్దరు నిందితులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించాం. వీళ్ళని పట్టుకున్నది పీర్జాపల్లి ఎక్స్ రోడ్ దగ్గర. గోపాల్